గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఆర్బీ నుండి డబ్ల్యూసీబీకి ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది చూపిస్తాను. ఇది కంపాస్ సర్వేయింగ్లో కన్వర్ట్ ఆర్బీ టు డబ్ల్యూసీబీ. ఆర్బీ అంటే ఏంటిది? రిడ్యూస్డ్ బేరింగ్స్. నా లాస్ట్ వీడియోలో మీరు డబ్ల్యూబీసీ నుండి ఆర్బీకి మీరు అది చూసి ఉంటే మీకు ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక బాక్స్ వేస్తాను, నీకు నార్మల్గా మీకు అర్థం అవ్వడానికి ఒక బాక్స్ వేసి చూపిస్తాను. అది చూసిరనుకో మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒకసారి బాక్స్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్బీ డబ్ల్యూసీబీ కోఆర్డినేట్ 0 to 90 degrees ఉన్నప్పుడు ఆర్బీ వాల్యూ యాస్టీస్ తీసుకోవాలి. 90 to 180 ఉన్నప్పుడు 180 మైనస్ ఆర్బీ, అది సౌత్ ఈస్ట్లో ఉన్నప్పుడు. 180 to 270 ఆర్బీ ప్లస్ 180 degrees సౌత్ వెస్ట్. ఇది ఆర్బీ డబ్ల్యూబీసీ నుండి ఆర్బీకైనా ఆర్బీ నుండి డబ్ల్యూబీసీకైనా ప్రాబ్లం మొత్తం సేమ్ ఒకటేలాగా చేయాలి. కానీ ఆర్బీ నుండి డబ్ల్యూసీబీకి చేసినప్పుడు ఒక సౌత్ వెస్ట్లో ప్లస్ 180 చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకురు అనుకో మీకు ఇవి రెండు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ నేను మీకు ఒకటి సింపుల్గా ఒక డయాగ్రామ్ లాగా చెప్తాను. ఇది డైరెక్షన్స్ అనేది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకురు అనుకో మీకు బాక్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు నేర్చేసుకున్న నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. ఇక్కడ 0 degrees, ఇక్కడ 90 degrees మీ అందరికీ తెలుసు. 270 degrees అండ్ ఇయర్ 360 degrees. నార్త్ నుండి ఇప్పుడు చూడండి బాక్స్లో నార్త్ నుండి ఈస్ట్లో 0 to 90 degrees. చూడండి నార్త్ నుండి ఈస్ట్ 0 to 90 degrees. ఈస్ట్ నుండి సౌత్ 90 to 180 degrees. అదే ఉంది ఇక్కడ. సౌత్ నుండి వెస్ట్కి 180 to 270, సౌత్ నుండి వెస్ట్ 180 to 270. 270 to 360 ఎంత ఉంది? వెస్ట్ నార్త్ సేమ్. ఈ జస్ట్ ఇది ఒక్క బొమ్మ గుర్తుపెట్టుకుంటే ఈ బాక్స్ వచ్చేస్తుంది. ఈ బాక్స్ అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని సాల్వ్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. కన్వర్ట్ ఆర్బీ టు డబ్ల్యూసీబీ. ఓఏ 45 degrees 36 minutes, ఓబీ 124 degrees 46 minutes, 250 322 minutes. ఓసీ ఓడి ఏమో 330 degrees 31 minutes. ఇప్పుడు మనం ఫస్ట్ ఓఏ ఇద్దాం. ఓఏ మనకు బాక్స్లో డైరెక్ట్ ఆర్బీ అంటే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ చేసుకోవాలి. దీన్ని ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 45 degrees 36 minutes. ఇప్పుడు మనం ఓబీ చేయిద్దాం. ఓబీకి ఏముంది ఇక్కడ? 180 degrees మైనస్ ఆర్బీ. 180 degrees మైనస్ ఆర్బీ అంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? ఆర్బీ 124 degrees 46 minutes ఇచ్చిన. దీనిలోకి వెళ్ళి మైనస్ 180 degrees చేయండి. చేస్తే మీకు ఓబీ వాల్యూని వస్తుంది. నేను క్యాల్సిలో కొడుతున్నాను. 124 degrees 46 minutes మైనస్ 180 degrees నాకు 55 degrees 14 minutes వచ్చింది. మైనస్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఓసీ ఎంత? 250 degrees 32 minutes. ఇక్కడ మనకు బాక్స్లో ఏముంది? ఇది సౌత్ వెస్ట్. మనం ఇప్పుడు చేసేది ఏంది? సౌత్ వెస్ట్ చేసినాం. ఇంతకుముందు చేసింది ఏంటిది? సౌత్ ఈస్ట్ చేసినాం. ఫస్ట్ చేసింది నార్త్ ఈస్ట్. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి? ఆర్బీకి ప్లస్ 180 చేయాలి. అంటే ఇంత 180 ప్లస్ 250 degrees 32 minutes చేస్తే మనకి ఓసీ అంటే మనం ఏం చేయాలి? ప్లస్ 180 degrees ప్లస్ 250. ఇదేంటి? ఇది ఆర్బీ వాల్యూ కాబట్టి ఇప్పుడు ఓసీ అంటే ఇది రెండింటిని ప్లస్ చేస్తే మనకి వచ్చేస్తుంది. క్యాల్సిలో కొడతా. 180 degrees ప్లస్ 250 degrees 32 ఎంత వచ్చింది? 430 వచ్చింది నాకు. 430 degrees 32 minutes. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ది ఏంటిది? ఓడి వాల్యూ చేయాలి. ఓడి వాల్యూ చేయాలి. ఓడి వాల్యూ ఎంత? మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చింది? 330 degrees. 330 degrees 31 minutes. ఇదేంటి? నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్కి మనకి ఏమి ఇచ్చిండు బాక్స్లా? చూడండి 360 degrees మైనస్ ఆర్బీ అంటే 360 degrees మైనస్ 330
degrees 31 minutes. క్యాల్సిలో కొట్టండి, నేను కొడుతున్నాను. త్రీ 360 degrees minus 330 31 చేస్తే నాకు 29 degrees 29 minutes చూడండి ఇందులో వచ్చింది. ఇలా ఈజీగా మనం ఆర్బీని డబ్ల్యూసీబీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇది ఒక ఫిగర్ గుర్తుపెట్టుకుంటే మనకు మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఈజీగా మనం ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.